హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా వెలుగు పేపర్ చూద్దాం. ఒకరిద్దరు లంగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అదేమన్నా పెద్ద స్కామా? దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలయ్యి అని కేటీఆర్ మాట్లాడిన మాటల్ని వెలుగు పత్రిక హెడ్డింగ్ పెట్టింది. ఒకరిద్దరు లంగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అంటే చేసి ఉండొచ్చు, ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు అని ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రత్యక్షంగా. లంగాల ఫోన్లు అంటే మరి ఆ లంగాలు ఎవరో తెలవాలి. ఒకరిద్దరు లంగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అదేమన్నా పెద్ద స్కామా? దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూపెడుతున్నారు. రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలయ్యి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు చేసిండట. ఫోన్ ట్యాపింగ్ వెనక ఒక ఎంపీ కూడా ఉండని ఒక వార్త. ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 10 లక్షల ఫోన్లు కేసీఆర్ ట్యాప్ చేయించిండని నిన్న ఎక్కడన్నా చూసినా. చేస్తే గీస్తే ఒకరు ఇద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగాలై. ఎందుకంటే అది పోలీసు వాళ్ళ పని, దానికి ఏదో అంతర్జాతీయ కుంభకోణం ఏదో జరిగిపోయినట్టు డ్రామాలు చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. చేతనైతే దమ్ముంటే ఎవరెవరిని లోపలేస్తారో వేయండి అని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకో, మేము వద్దంటలేం, కానీ ఈ పనికిమాలిన డ్రామాలు ఆపు అని ఆయన అన్నాడట. ముఖ్యమంత్రికి నువ్వే ఉన్నావు, చేతనైతే చర్యలు తీసుకో, కానీ ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు అని చెప్పి లీకులు ఇవ్వద్దు అంటుండు. ఆయన ఇంకేమంటుండు, ఒకరిద్దరి లంగలయో దొంగలయో ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, అది నా పని కాదు, పోలీసు వాళ్ళ పని. కేసీఆర్ 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండని మీరు అంటున్నారు. ఒకరిద్దరి లంగాలు దొంగలై ఆ లంగాలు దొంగలు ఎవరు చెప్తే అయిపోయాయి. మరి మీరు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇవాళ ప్రజలు ఏం అడుగుతున్నారంటే ఇవన్నీ బయటకు వస్తున్నాక మరి మీరు అన్నట్టు ఒకరో ఇద్దరో చేసిన అంటున్నారు. ఆ ఒకరిద్దరు ఎవరు, ఆ లంగలెవరు, దొంగలెవరు అనేది ప్రజలకు చెప్పుకుంటే మీ మీద కూడా మచ్చ లేకుండా ఉంటుంది కదా. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండని రేవంత్ రెడ్డి లేదా ప్రభుత్వం అంటున్నప్పుడు మీరు చేసింది ఏదో చెప్పొచ్చు కదా. మేము టెర్రరిస్టులు చేసినాం, ఉగ్రవాదులు చేసినాం, మావోయిస్టులు చేసినాం, దొంగలు లంగాలు అంటున్నావు కదా. ఆ లంగాలు దొంగలు ఎవరు? ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నోళ్ళ, మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో చేస్తానని ప్రభుత్వం అంటుంది వాళ్ళ, లేదంటే మీరనే లంగల దొంగలు ఎవరు? ఆ లంగల దొంగలు ఎవరు చెప్తే అయిపోయా, క్లియర్ అయింది కదా. అంటే నువ్వు చెప్పినట్టు నీకు నచ్చితేనో అంతర్జాతీయ కుంభకోణం, లేదంటే కాదా? అంటే వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసి వాళ్ళ ఫోన్లని, వాళ్ళ సంభాషణలని, ప్రైవేటు సంభాషణలు కూడా విని దాన్ని అసలు పెద్ద స్కామే కాదు, అది తప్పే కాదు అంటే మీరు చేస్తేనే సంసారం, వేరే వాడు చేస్తే వ్యభిచారం. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తే అది పెద్ద తప్ప అంటావా నువ్వు? మీ ఫోన్లు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఒకవేళ రేపు ఏదైనా చేసింది అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది మీకు? ఆ బాధ ఏంది, ఆ పెయిన్ ఏంది మీకు తెలుస్తుంది కదా. మీరు అనే లంగల దొంగలెవరు బయట పెట్టండి. మేము ఇగో పలానా లంగాది పలానా దొంగ చేసినాం ట్యాపు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదని చెప్పండి. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు బట్టి ప్రభుత్వం చెప్పింది, అది నిజమేదో ప్రజలు చూసుకుంటారు. మీరు లంగలు దొంగలు ఒకళ్ళిద్దరు చేసే పనుల కోసం పెద్ద యంత్రాంగాన్ని, డీసీపీలు, ఏసీపీలు, డిఎస్పీలు, వార్ రూములు, ఇజ్రాయెల్ టెక్నాలజీ అట, ఇంకేదో టెక్నాలజీ అట, అన్నీ ఎంత అవసరం ఉండదు కదా ఒకళ్ళిద్దరు లంగాల దొంగల కోసం. మీరు చేసిందే లంగా దొంగ పని అని ఇలా ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మీరు చేసిన లంగా దొంగ పనికి తిట్టుకుంటున్న పరిస్థితి. ప్రైవేటు వ్యక్తుల జీవితాల్లోకి, సినిమా వాళ్ళ జీవితాల్లోకి, సినిమా హీరోల జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ జీవితాలని గందరగోళం చేసి ఆగమాగం చేసిన పరిస్థితి బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి వార్తలు. మీరు దాన్ని ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం, అదే పెద్ద స్కామా అంటే నువ్వు చెప్పాలా స్కామా లేదా అనేది ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అది స్కామా కాదనేది ఎవరు చెప్పాలి? పోలీసులు చెప్పాలా, ప్రభుత్వం చెప్పాలా. నువ్వు స్కామ్ అంటే స్కాము, కాదంటే కాదు, నువ్వు నంది అంటే నంది, పంది అంటే పందా. ప్రైవేటు వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడటం అనేది పెద్ద స్కామే. అది నీకు అనిపించకపోవచ్చు, నువ్వు తప్పు చేసినావు కాబట్టి తప్పు చేసినోడు ఎవడు కూడా ఒప్పుకోడు కదా. మళ్ళీ ఇంకోటి పైగా బుకాయించడేంది, ఒకరిద్దరు లంగాల దొంగలు చేసి ఉంటాం అంటే ఆ లంగాల దొంగలు కూడా చెప్పు బయటకు వచ్చి. అమెరికాలో ఇద్దరు, ఆడ ఇద్దరు, ఏడిద్దరు దాక్కోవాల్సిన పరిస్థితి ఏంది? ఇది ఒక వార్తగా ఇచ్చింది. మరో 4 సీట్ల కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. ఆదిలాబాద్ ఆత్రం సుగుణ, నిజామాబాద్ టి జీవన్ రెడ్డి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్లు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఈసి భేటీ. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్,
మిగతా 4 స్థానాలపై ఈ నెల 31న చర్చ. మొత్తం 8 స్థానాలు పెండింగ్ ఉండే నిన్నటి వరకు. నిన్న ఒక 4 స్థానాలు నిన్న ఈవినింగ్ అనౌన్స్ అయిన దాంట్లో నిజామాబాదు, మెదక్, ఆదిలాబాదు, అదేవిధంగా భువనగిరి టికెట్లు అనౌన్స్ చేశారు. నిజామాబాద్ నుంచి మొదటి నుంచి ఒక చర్చ జరుగుతుంది. జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన పోటీ చేస్తారని ఆయనకే టికెట్ వచ్చింది. మెదక్ నుంచి నీలం మధుకు వచ్చింది. లాస్ట్ టైం పటాన్ చెరువు టికెట్ ఆశించి భంగపడ్డాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ బీఎస్పీ పార్టీలో చేరి బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయిండు. మళ్ళీ ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయనకి బీసీ సామాజిక వర్గం, ఆయనకి టికెట్ ఇచ్చారు. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి, ఈయన పేరు కూడా చాలా చర్చలో ఉంది. చర్చలో ఉన్నప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మిస్సెస్ సతీమణి కోమటిరెడ్డి లక్ష్మికి ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినట్టు అర్థమవుతుంది. పట్టుబడితే మొత్తానికైతే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కుటుంబానికి ఉండే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. టీపీసీసీకి సంబంధించి ఉపాధ్యక్షుడు ఆయన, రేవంత్ రెడ్డికి అనుచరుడు అని పేరుంది, ఆయనకి మొత్తానికి ఇచ్చారు. ఇంకోటి డాక్టర్ ఆత్రం సుగుణ కుమారి, ఈమె మంత్రి సీతక్కకి ఫ్రెండ్ అన్నారు. మంత్రి సీతక్క అనుచరురాలు, ఫ్రెండ్ కూడా. ఈమెకి ఆదిలాబాద్ నుంచి టికెట్ ఇచ్చారు. మొత్తానికి 4 స్థానాలు నేను అనౌన్స్ అయినాయి. ఇంకా 4 స్థానాలు పెండింగ్ ఉన్నాయి. అందులో ఖమ్మం, వరంగల్ ఉంది, హైదరాబాద్ ఉంది. 3 స్థానాలు ఖమ్మం, వరంగల్, హైదరాబాదు. ఇంకోటి కరీంనగర్ స్థానం కూడా పెండింగ్ ఉంది. ఈ 3 స్థానాల్లో ఖమ్మం అత్యంత ఉత్కంఠగా ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిరికి ఆయన గట్టిగా పట్టుబడుతున్న టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వాలని. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారికి టికెట్ కావాలని ఆయన అడుగుతున్న పరిస్థితి. తుమ్మల నాగేశ్వరరావు గారు తనయుడు తుమ్మల యుగంధర్ కూడా అప్లై చేసిన పరిస్థితి. ముగ్గురు మధ్యలో వాడ మంత్రులు, ముగ్గురు కీలకమైన నాయకులు అయ్యారు. దీంట్లో వీళ్ళు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్తగా పార్టీలోకి వచ్చారు. మల్లు బట్టి విక్రమార్క గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి లాయల్గా ఉంటారు. పార్టీ లాయలిస్ట్ని, పార్టీని నమ్ముకొని ఉన్నాం, పార్టీనే మోస్తూ ఉన్నాం కాబట్టి మాకే టికెట్ ఇవ్వాలని ఆయన అడుగుతున్నాం. మొత్తానికి అదైతే ఒక పీట మీద పడింది. ఇంకా అది క్లియర్ అయ్యే పరిస్థితి లేదు. హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ పరిస్థితి కూడా కొంత అదే మేరకు ఉంది. 1-2 పేర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఒకటి సాధారణ ఖైదీల కవితాట. తిహార్ జైలు కాంప్లెక్స్ 6లో సెల్ కేటాయించారట. తొలి రోజు రాత్రి జైలు ఫుడ్ పప్పు అన్నంతో సరి. రెండో రోజు పొద్దున టీ స్నాక్స్తో బ్రేక్ఫాస్ట్. ఇవాళ కవితతో భర్త అనిల్ ములాఖాతు. ఇంటి ఫుడ్, ఇతర సవలతులను సమకూర్చే అవకాశం. ఇంటి ఫుడ్, ఇతర సవలతులు, పుస్తకాలు, ఇంకేదో కావాలని ఆమె అంటే గోల్డ్ ఆర్నమెంట్స్, బట్టలు అన్నీ కూడా సొంతంగా ఇంటి నుంచి తెచ్చుకునే వెసులుబాటు కావాలని కోర్టును అడిగితే కోర్టు యాక్సెప్ట్ చేసింది. దాని గురించి ఇలా చేస్తారనుకుంటా. మొత్తానికి కరువుపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అట. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందంటున్న హరీష్ రావు అంటుండు. కాళేశ్వరం నుంచి కావాలని నీటిని ఎత్తిపోస్తలేరని అన్న కేటీఆర్, కరువును రాజకీయం చేస్తున్నారన్న మంత్రి పొన్నం పైరు. పంట నష్టం లెక్కలపై హరీష్ రావుకు జూపల్లి కౌంటర్. బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా అని జీవన్ రెడ్డి కూడా అన్నాడు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్కౌంటర్ నడుస్తుంది. ఇప్పుడు కొంత వర్షాభావ పరిస్థితి వల్ల చెరువులు ఎండిపోయినాయి, రిజర్వాయర్లో నీళ్ళు లేవు, నదుల్లో నీళ్ళు లేవు. మొత్తానికి తాగునీరు, అటు సాగునీరు కూడా సమస్యకు వచ్చి, సాగునీరు సమస్య వల్ల పంటలు ఎండిపోతున్న పరిస్థితి, పంటలను కాలబెట్టుకుంటున్న పరిస్థితి, గొడ్లను మేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపైన ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని మేము చెప్పినాం, కాంగ్రెస్ వల్లనే కరువు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే కాంగ్రెస్ వల్ల కరువు రావడం అనేది కాలం కలిసి రాక, అంటే కాలం కాలేదు, ఈసారి కాలం వర్షాలు తక్కువ పడటం వల్ల దాన్ని కరువుగా మేము వస్తే కరువు వచ్చినట్టు క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్ అని. మొత్తానికైతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే పద్ధతిలో నడుస్తుంది. ఇది ఇటు హరీష్ రావు, కేటీఆర్ కాళేశ్వరం నీళ్ళు ఎందుకు వదలట్లేదు అని పదే ప్రభుత్వానికి కారణాలు చేస్తారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారంలో దెబ్బతిన్నది, కొంత కుంగిపోయినాయి, కొంత డ్యామేజ్ ఉంది, వదలటం వల్ల అది ప్రాజెక్ట్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని వీళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే రైతులకి సంకటమైన పరిస్థితి నడుస్తుంది. రైతులు పరిస్థితి ఇబ్బందిగా ఉంది. తాగునీటి విడుదలకు అనుమతి ఇవ్వండి, కేఆర్ఎంబీకి ఏపీ వినతి. హైదరాబాదు వెలుగు పత్రికలో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఏపీ విజ్ఞప్తి చేసింది. నేడు సెప్టెంబర్లో జరిగిన మీటింగ్లో వివిధ దశల్లో 5 టీఎంసీల నీటిని సాగర్ రైట్ కెనాల్ ద్వారా విడుదల చేసుకునేందుకు బోర్డు 3 మెంబర్ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేసింది. ఈ మేరకు బుధవారం కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది. 4వ స్పెల్లో భాగంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల అవసరం కోసం తాగునీటి ట్యాంకులను నింపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అందుకు అనుగుణంగా ఏపీ అధికారులు రైట్ కెనాల్ నుంచి నీటి విడుదలను ఆపరేట్ చేసేందుకు కేఆర్ఎంబీ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బందికి ఆదేశాలు అని విజ్ఞప్తి చేసింది. మొత్తానికి తాగునీటి విడుదలకు 5,500 క్యూసెక్కుల నీళ్లు
మాకు విడుదల చేయండి రైట్ కెనాల్ నుంచి అని చెప్పి ఏపీ ఒక లెటర్ రాసింది కేఆర్ఎంబీకి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి. లెటర్ రాస్తూ తాగునీటి అవసరాలకు మాకు ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ట్యాంకులు నింపుకోవడం కోసం, చెరువులు గిట్ల నింపుకోవడం కోసం అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్పారు. అక్కడున్న సిఆర్పిఎఫ్ బలగాలు కానీ కేఆర్ఎంబీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది మన తెలంగాణ కూడా మరి లెటర్ రాస్తుందా తాగునీటి అవసరాల కోసం ఏమైనా విడుదల చేయాలనేది ఇంకా ఇటు నుంచి స్పందన లేదు. కానీ ఏపీ నుంచి అయితే వచ్చింది. ఈనాడు చూద్దాం. మౌలిక వసతులతో రెట్టింపు పని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేశారట. 32 ఈ సేవా కేంద్రాలను ప్రారంభించిన సిజేఐ కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్ష. యువ న్యాయవాదులు తక్షణ ఫలితాన్ని ఆశిస్తున్నారు. తమకు అవకాశం కోసం నెలల తరబడి క్యూలో నిలబడలేని అసహనంతో ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు విచారణ ప్రక్రియను కొనసాగించే పరిస్థితుల్లో వారు లేరు. న్యాయస్థానాల్లో కొత్తగా ఏర్పాటు చేసే మౌలిక వసతులు మెరుగైన పరిస్థితులు కల్పిస్తాయని ఆశిస్తున్నా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నిన్న హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి రాజేంద్ర నగర్లో ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలను వేశారు. ఇది హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేసిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వి భట్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే వీళ్ళు ఉన్నారు. మొత్తానికి ఇది హైకోర్టు భవనం 100 ఎకరాలు కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత. హైకోర్టు భవనానికి రాజేంద్ర నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి 100 ఎకరాల భూమిని కేటాయించి అక్కడ శంకుస్థాపనకి ఏర్పాట్లు చేస్తుంటే జీవో ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేసినాయి, వ్యతిరేకించినాయి. అక్కడ వద్దు, అక్కడ రీసెర్చ్ పరిశోధనలు జరుగుతుంటాయి, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి భూమిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వటానికి ఒప్పుకోమని వ్యతిరేకించారు. మొత్తానికైతే ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. ఆ వ్యతిరేకతను పట్టించుకోకుండా నిన్న శంకుస్థాపనకి కార్యక్రమం చేశారు. దీంట్లో వాస్తవంగా ఎన్నికల కోడ్ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేయాల్సిన కార్యక్రమం అది. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల సుప్రీంకోర్టు సిజేఐ వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఇది తొందరలోనే నిర్మాణం అయ్యే అవకాశం ఉంది. ఇది ఈనాడుకు సంబంధించి. చివరికి మిగిలింది చెలిమ నీరు. మండుతున్న ఎండలతో జిల్లాల భూగర్భ జలాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరువైంది. ఎస్ఆర్ఎస్పి జలాలు అంతంత మాత్రమే వస్తున్నాయి. దీంతో నీటి కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. మహబూబాద్ జిల్లా నరసింహలపేట మండలం కౌశల్యదేవిపల్లి గ్రామ శివారు ఆకేరు వాగు సమీపంలో రైతు ఏర్పుల ఎంకన్న తనకున్న 2 ఎకరాలు వరి వేయగా ఎకరం పంట ఎండిపోయింది. మిగిలిన పంట కాపాడుకోవడానికి 20,000 వెచ్చించి ఆకేరు వాగులో యంత్రంతో 15 ఫీట్ల లోతు వరకు బావి తవ్వించి మోటార్ బిగించారు. మొదట్లో నీరు సమృద్ధిగా వచ్చినా ఎండలు పెరగడంతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. దీంతో ఇలా బావుల్లో చెలిమలను తోడి వచ్చిన జలాలతో అరగంటకు ఒకసారి మోటార్ సాయంతో పంటకు నీరు అందిస్తున్నారు. ఇది వాస్తవంగా చాలా బాధాకరమైన విషయం. చెలిమ దవ్వుకొని బావి తవ్విండట, జేసీబీ అది పెట్టి మిషన్లు పెట్టి బావి తవ్వితే కొద్ది రోజులు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎండలు పెరగడం వల్ల ఆ బావిలో కూడా నీళ్ళు లేకపోవడం వల్ల పాపం 2 ఎకరాల వరి పంట వేస్తే ఆల్రెడీ 1 ఎకరం ఎండిపోయింది. ఇంకొక ఎకరాన్ని కాపాడుకోవడానికి తనలాడుతుండు. ఇంకొక ఎకరాన్ని కాపాడుకోవడానికి కింద మీద ఈ పాపం ఎన్నో కష్టాలు పడుతున్నాడు. 20,000 పెట్టి బావి తవ్వించిండట, మోటార్ పెట్టిండట మొత్తానికి. కానీ ఆ ఎకరం కూడా బయటకు వచ్చే పరిస్థితి లేనట్టు. అంటే రైతుల యొక్క పరిస్థితికి ఇది ఒకటి అర్థం పడుతుంది. ఇవాళ తెలంగాణ ఉన్న రైతాంగం యొక్క పరిస్థితి, రైతాంగం యొక్క ఇబ్బందికరమైన కష్టతరమైన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. నీళ్ళు లేక సాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. సాగునీటి సమస్య వల్ల పంటలు ఎండిపోతున్నాయి. ఆ పంటలను కాపాడుకోవడానికి అప్పులు చేసి రైతులు బావులు తవ్వటం, మోటార్లు కొనుక్కోవటం, బోర్లు వేయటం, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేని పరిస్థితి ఈ సంవత్సరం వచ్చింది. కాలం చాలా గడ్డు పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఆదుకునే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి. వాళ్ళ ప్రభుత్వం ఆదుకోకపోతే చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది రైతులు. ఇది ఒక వార్త మహబూబాద్ జిల్లాలో జరిగిందట. ఇక పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట అని చెప్పి ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతుంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటల పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం మంగిళ్ళబండ తండాలో రైతు గుగులోతు పూల్సింగు 3 ఎకరాల వరి పంట నీళ్లు లేక ఇలా ఎండిపోయింది. పెట్టుబడి కోసం 75,000 అప్పు చేశామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొస్తాయి అనుకున్న కాస్త తిండి గింజలు ఎండి ఇలా పశువులకు దాణాగా మారుతున్నాయని వాపోతున్నారు. ఇక్కడ రైతులందరికీ ఇదే పరిస్థితి. భూగర్భ జలాలు పాతాళంలోకి చేరి చేయుత కరువై కర్షకులు కన్నీటి పర్యాతం అవుతున్నాయి. ఇక పాపం ఎండిపోయింది, పశువులను మేపుకునే పరిస్థితి. ఇది జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం. ఇందాకది మహబూబాద్ జిల్లాలో అదే పరిస్థితి. చెలిమల పెట్టి ఆల్రెడీ ఎకరం ఎండిపోయింది. ఒక రైతుదే ఇది.
ఒక రైతుది ఎగ్జాంపుల్కి ఇచ్చారు. వాస్తవంగా ఇది రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తుంది. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి, దానిపై చర్యలు తీసుకోవాలి, దానిపై మాట్లాడాలి. అధికారుల ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడటం, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు అవసరమైతే ఫీల్డ్ లెవెల్లో తిరగాలి, ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని కనీసం అరుచుకునే ప్రయత్నం అన్న చేయాలి. మరి ఆ ప్రయత్నం జరుగుతుందా లేదా? మొత్తానికి ప్రతి జిల్లాలో, అటు నల్గొండ జిల్లా కానీ, ఇటు భువనగిరి జిల్లా కానీ, అటు జనగామ కానీ, మిగతా ప్రతి జిల్లాలో ఇదే మహబూబాద్ జిల్లా కానీ, మొత్తానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు కొంత రాకపోవడం వల్ల మరీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ప్రభుత్వం ఆలోచించాలి దీనిపైన, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ అన్నట్టు. గ్రూప్ 1 ఉద్యోగాల పేరిట టోకరాట, 4 సభ్యుల ముఠా మోసం, మాజీ పోలీసు అధికారి కుటుంబం వద్ద 2.5 కోట్ల వసూలు. మాజీ పోలీసు అధికారి కుటుంబం వద్ద 2.5 కోట్లు. మరి ఆ పోలీసు అధికారి ఏం తెలియకల్లోడు 2.5 కోట్లు ఇచ్చారట. నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఓ ముఠా గ్రూప్ 1 ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో వసూలు చేసినట్టు వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు, హైదరాబాద్కి చెందిన ఇద్దరు, వీరిలో ఓ మహిళ కలిపి ముఠాగా ఏర్పడ్డారు. తమకు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, గ్రూప్ 1 పరీక్ష మొదలుకొని ఉద్యోగం వచ్చే వరకు అన్నీ తాము చూసుకుంటామని చెప్పి పలువురుని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. పోలీసు అధికారి పోస్టులు సైతం ఇప్పించారని ముఠా సభ్యులు ప్రచారం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఉన్న ఫోటోలను చూపిస్తూ పలువురిని నమ్మించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారట. ఇది ఒకటి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కరోనా సమయంలో మృతి చెందిన ఓ పోలీసు అధికారి కుమారుడికి గ్రూప్ 1 డిఎస్పీ ఉద్యోగం ఇప్పిస్తానని నియమించిన ముఠా ఆ కుటుంబ సభ్యుల నుంచి ఏడాది కిందట దశలవారీగా 2.5 కోట్లు వసూలు చేసింది. అయితే ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు నెలదీగా ముఠా సభ్యులు తప్పించుకు తిరుగుతున్నారు. ఇది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కి సంబంధించి చనిపోయిందట ఆయన. వాళ్ళ కొడుకు కూడా డిఎస్పీ ఉద్యోగం ఇస్తారంటే 2.5 కోట్లు ఇచ్చిండు 1 ఇయర్ బ్యాక్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ గ్రూప్ 1 లీకేజ్ ఆ కథ జరిగినప్పుడు అవుతుంది. మొత్తం 2.5 కోట్లు తీసుకొని ఉడాయించారట. వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారట. అందుకే నిరుద్యోగులారా ఇట్లాంటి అపోహల్ని, ఇట్లాంటి ప్రచారాలని, ఇట్లాంటి మోసగాళ్ళ ముఠాని నమ్మి మోసపోవద్దు. డబ్బులు ఎవరికి ఇవ్వకుండాని ఆల్రెడీ ప్రభుత్వం చెప్తుంది, టీఎస్పీఎస్సీ చెప్తుంది. ఇట్లాంటి ముఠాతో అయ్యేది లేదు, పోయేది లేదు. మీరు డబ్బులు పోగొట్టుకొని ఫలితం ఉండదు. ఇది కాబట్టి నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు అనేది మనం చెప్తుంది. ఇది ఈనాడు సంబంధించి సాక్షి పేపర్. వస్తువుల కల్పనతో సత్వర న్యాయము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ఇది హైకోర్టు బిల్డింగ్ శంకుస్థాపన సమయంలో ఆయన మాట్లాడింది, హైకోర్టు చీఫ్ జస్టిస్. ఇది హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందన్న ఈనాడు, ఏబీసీ నుంచి గణాంకాలు తెప్పించిన ఢిల్లీ హైకోర్టు, వెనక్కి తగ్గిన ఈనాడు. అనుబంధ పిటిషన్ ఉపసంహరణ, సాక్షి సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకు ధర్మసనం అనుమతి. ఇది సాక్షి పేపరు. అంటే గణాంకాలు ఏదైతే సర్క్యులేషన్ స్టాటిస్టిక్స్ని ప్రచురించే దానిపైన ఈనాడు హైకోర్టులో పిటిషన్ అని, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఢిల్లీ హైకోర్టు నిగ్గు తేల్చిందట. సాక్షిలో ఉన్న సర్క్యులేషన్స్కి అనుమతి ఇచ్చింది, సర్క్యులేషన్ ప్రచురణకి. దాంట్లో ఎట్లాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి ఇచ్చింది. ఈనాడు చేసిన అసత్య ఆరోపణలు అని చెప్పి సాక్షి పేపర్ ఒకటి వార్త వేసింది. అదేవిధంగా ఈనాడు వేసిన పిటిషన్ కూడా, అంటే అడిషనల్ ఏదైతే సబ్స్టిట్యూట్ పిటిషన్ని విత్డ్రా చేసుకుందట, అది కూడా ఒకటి ఇచ్చారు. అధికారం ఆస్తుల కోసమే ద్రోహం చేశాడు, మనం టికెట్ ఇస్తేనే రంజిత్ రెడ్డి ఎవరో తెలిసింది. కేటీఆర్. ఏప్రిల్ 11 చేవెళ్లలో జరిగే బీఆర్ఎస్ సభకు కేసీఆర్. చేవెళ్లలో కాంగ్రెస్కి అభ్యర్థి కూడా దొరకలేదు. చేవెళ్ల ఎన్నికల్లో సన్నద్ధపై సమీక్ష. అధికారం ఆస్తుల కోసమే ద్రోహం చేసిండట చేవెళ్ల ఎంపీ, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రంజిత్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఇప్పుడు పోటీ చేస్తాడు. ఆయన్ని అధికారము ఆస్తుల కోసమే ద్రోహం చేసిండట. ఎవరికి ద్రోహం చేసిండు? టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిండట. మరి మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి చాలామంది జాయిన్ చేసుకున్నారు. వాళ్ళు దేనికోసం వచ్చారు? అధికారము ఆస్తుల కోసమే కదా. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వీళ్ళే ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏం దేంట్లో గెలిచిండు? 2014 సైకిల్ గుర్తు మీద గెలిచిండు. మీ దాంట్లోకి వచ్చా, మీరు మంత్రి పదవి ఇత్తిరి. యువతలో ఉన్న మల్లారెడ్డి దేని మీద గెలిచిండు? సైకిల్ గుర్తు మీద ఎంపీకి గెలిచారు 2014లో. మీ దాంట్లోకి వచ్చా. ఇట్లా ఎంతమంది లేరు? సబితా ఇంద్రారెడ్డి ఉంది, ఆమెను మంత్రి చేతి ఏకంగా. మళ్ళీ నువ్వు ఫిరాయింపుల పైన, అనర్హతల పైన మాట్లాడుతుంటే అది అసలు ఏమనాలో అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. 5,000 చెక్కులు మిస్సింగ్ అట. సీఎంఆర్ఎఫ్లో భారీగా అవకతవకలు. అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 10,000 చెక్కులు మంజూరు. లబ్ధిదారులకు అందనివి 5,000. అందులోనూ కొన్ని అక్రమంగా డ్రా,
మిగతావి ఎక్కడ ఉన్నాయనేది మిస్టరీ. వివరాల సేకరణలో అధికారులు హరీష్ రావు ఆఫీసు ఉద్యోగి వ్యవహారంతో మరిన్ని అనుమానాలు అని. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 10,000 చెక్కులు మంజూరైనట్టు, అందులో 5,000 చెక్కులు మాయం చేసిండట. హరీష్ రావు పిఏ ఎవరైతే నరేష్ ఆయన పేరు ఉన్నాడు, ఆయనకు సంబంధించి ఈ అవకతవకలు చేసిన 5,000 చెక్కులు మిస్ చేసిండట. అంటే ఎవరైనా ఒక సామాన్యుడు హాస్పిటల్లో ఖర్చు చేసుకొని 1,00,000 2 లక్షలు ఖర్చు చేసుకొని ఆ బిల్స్ తీసుకొని పోతే రకరకాలుగా తిప్పుతారు. ఈ బిల్లుకి ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, లేకపోతే డిశ్చార్జ్ సమరీ లేదు, ఐపీ బిల్స్ లేవు, ఓపీ బిల్స్ లేవు, రిసీట్స్ లేవు, ఏదేదో కథలు చెప్పి మొత్తానికి వాళ్ళని తిప్పుతారు. మరి ఇదేంది, ఇదంతా ఎక్కడిది? ఈ 5,000 చెక్కులు అంటే 5,000 మందికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ని మొత్తం మిస్యూజ్ చేశారు. మొత్తం సొంతానికి వాడుకొని జేబులు వేసుకున్నారు. మరి దీన్ని ఏమంటారు? అదే ఒక సామాన్యుడు జెన్యున్గా నిజంగానే ట్రీట్మెంట్ చేసుకొని నిజంగానే అన్ని బిల్లులు ఉండి జెన్యున్గా ఉన్నోడిని కాళ్ళకి చెప్పులు అరిగేదాకా తిప్పుతారు. కాళ్ళ చెప్పులు అరిగేదాకా తిప్పి ఒకసారి పోతే రేషన్ కార్డు లేదంటాడు, ఇంకోసారి పోతే ఆధార్ కార్డు లేదంటాడు, ఇంకోసారి పోతే డిశ్చార్జ్ సమరీ లేదంటాడు, ఇంకోసారి పోతే ఇంకోటి ఏదో చెప్పి మొత్తానికి తిప్పుతూ ఉంటారు వాళ్ళని. ఒక 3-4 నెలలు తిప్పాక అప్పుడు తీసుకుంటారు. మరి ఈ 5,000 చెక్కులకు సంబంధించిన మాయం చేస్తే మరి ఎక్కడ నిద్రపోతుంది? ప్రభుత్వం ఏం చేసింది? ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లోనే 5,000 చెక్కులు మాయమైతే మరి ప్రభుత్వంలో నడిపిన అనేక వ్యవహారాల మీద, అనేక వ్యవహారాలలో ఎంత అవినీతి జరిగి ఉంటుంది అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున అనుమానం వస్తుంది. ఇది వాస్తవంగా చెక్కు రూపంలో వచ్చే డబ్బులు. ఆ చెక్కు మళ్ళీ వాళ్ళ అకౌంట్లో వేస్తేనే డ్రా అయింది. మరి 5,000 చెక్కులను 5,000 మందికి వేరే వేరే అకౌంట్లలో వేసి ఎట్లా డ్రా చేసిండు, అట్లా ఎంటర్టైన్ చేశారు. మరి ఆ సీఎంఆర్ఎఫ్ ఇచ్చే ఆఫీసర్లు ఎంటర్టైన్ చేశారు ఎట్లాంటి వ్యక్తుల్ని? ఎందుకంటే రాజ్యం వాళ్ళది, ఆర్థిక మంత్రి పిఏ అంటే ఇక హవానా, ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా 5,000 చెక్కులు మింగేసిండట. అదే సామాన్యులకి వాడికి అసలు రావాల్సిన చెక్కును కూడా ఇయ్యరు, ఇబ్బందులకు గురి చేసి రకరకాలుగా ఉంటుంది. ఇట్లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారంటే జైల్లో వేయాలి వాస్తవంగా. లోక్సభ ఎన్నికల్లో మా 3rd ప్లేసు, ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే, మోడీ రాహుల్ గాంధీ పైన జనం ఫోకస్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు సంచలన కామెంట్ చేశారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కాళేశ్వరం డిజైన్లో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం దేశమంతా జరుగుతున్న రొటీన్ ప్రాక్టీసేనని చెప్పిన కేకే గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది బీఆర్ఎస్లో చేరారని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ చర్యలు పాల్పడక తప్పలేదని వ్యాఖ్యానించారు. ఇది కె కేశవరావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు. ఆయన నిన్న ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్కు పోద్ది, 2వ ప్లేస్ కూడా ఉండదు, కాంగ్రెస్ బీజేపీ మధ్యన ప్రధానంగా పోటీ ఉంటుంది. అదే కాళేశ్వరం డిజైన్ విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుండేది అంటే తప్పు చేసిండు అని ప్రత్యక్షంగా ఒప్పుకోండు. కేసీఆర్ కాళేశ్వరం డిజైన్ విషయంలో అంటించుకొని జోక్యం చేసుకొని పెద్ద తప్పు చేసిండు, దానివలన ఈ పరిస్థితి వచ్చింది, కాళేశ్వరం కానీ మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు. అయోధ్య అక్షంతల అంశం సైతం ప్రభావం చూసే ఛాన్స్ అట. అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కూడా ప్రభావం చూపిస్తే, ఎందుకంటే ప్రతి ఇంటికి వచ్చినాయి అక్షంతలు. ఎందుకంటే అయోధ్యలో రామాలయము ప్రారంభోత్సవం సందర్భంలో దానికి ముందు ప్రతి పల్లెకి, ప్రతి మారుమూల గ్రామానికి అక్షంతలు పంపించారు. ఆ ఎఫెక్ట్ కూడా తప్పనిసరి ఎలక్షన్స్లో ఉంటుంది కూడా. అది కాళేశ్వరం డిజైన్లో అనవసరంగా కేసీఆర్ జోక్యం చేసుకుంటూ అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికల రొటీనే. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉన్నదంటాడు అన్నట్టు. కేసీఆర్ ఫ్యామిలీ ఉంటుంది అని చెప్పగానే చెప్తుండు. రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చాకే వింటున్నాం అని కూడా చెప్పిండు. రాజకీయ నాయకులు గతంలో కాస్త విలువలతో కూడిన మాటలు మాట్లాడేది, రాజకీయంగా విమర్శించుకునేది తప్ప వ్యక్తిగతమైన కుటుంబపరమైన విమర్శలు ఉండే కాదు. బీఆర్ఎస్ పార్టీ వచ్చాక ఆ భాష మీద నియంత్రణ పోయింది, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ భాష మీద నియంత్రణతో పాటు పార్టీ కట్టుబాట్లు కూడా పోయింది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. నేను పలానా పార్టీలో గెలిచినా పలానా పార్టీకి ఓటేశారు జనం కాబట్టి వాళ్ళ మాట దక్కించాలి, నిలబడాలని ఎవ్వడూ లేడు. పార్టీ విలువ కూడా లేదు. భాష మీద ఎట్లయితే పట్టు లేదో, భాష మీద నియంత్రణ లేదో, పార్టీ మీద నియంత్రణ లేదు, పార్టీ విలువలు కూడా పోయినాయి, అది కూడా ఉంది వాస్తవంగా. ఇది కె కేశవరావు చెప్తున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫోన్ ట్యాపింగ్లో మరో డీసీపీ, గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు, నాన్ క్యాడర్ అయిన కీలక పోస్టింగ్లు. తాజాగా గుర్తించిన పంజాగుట్ట పోలీసులు ట్యాపింగ్లో 15 మంది ఎస్ఐబి అధికారుల పాత్ర, వారికి నేడో రేపో నోటీసులు, స్పెషల్ టీముల స్వకార్యాలు, కోట్లకు ఆర్జన, రికార్డింగ్ వినిపించి బెదిరింపులు, దాడులు. ఏపీలోను ఫోన్ ట్యాపింగు, మహబూబ్నగర్లో పోలీస్ స్టేషన్ల పక్కనే ట్యాపింగ్ కేంద్రం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో కూడా వార్ రూమ్. ఇది ఇది ఫోన్ ట్యాపింగ్లో డీసీపీ ఉండట,
మళ్ళా రికార్డింగ్లు వినిపించి బెదిరింపులు, దాడులు కూడా చేశారట. ఇది ఏమంటాడు కేటీఆర్, ఒకళ్ళో ఇద్దరు లంగలే దొంగలేయో రికార్డు చేసినా ఏమైంది దానికి? లంగలే దొంగలే చేశావు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జ్యువెలరీ షాప్ వాళ్ళని వాళ్ళ రికార్డులు విని, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు విని, వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు దాడులు చేసి గుంజుకుంటే అది దోపిడీ దొంగ కంటే పెద్ద తప్పు. దోపిడీ దొంగలు ఉంటారు, బందిపోట్ల లెక్క ప్రజల మీద పడి దోసుకొని తిని మళ్ళీ ఇవాళ అవి ఏముందో ఒకళ్ళు ఇద్దరు చేసినాం లంగలేయో దొంగలేయో ఏమైద్ది దాంతోనే? అది పెద్ద స్కామా అంటే నీ దృష్టిలో స్కామ్ కాదు, చట్టం దృష్టిలో స్కాము. అంటే చట్టానికి ఎబో కాదు కదా, నువ్వు ఎబో ద లా కాదు కదా మీరు. చట్టం దృష్టిలో ఇది పెద్ద స్కామే. స్కామ్ కాకపోతే ఇది కొన్ని వందల కోట్లు వాళ్ళ ప్రైవేట్గా ఒక రికార్డులు విని ఆ రికార్డులు తీసిపోయి రికార్డు తీసిపోయి వాళ్ళకి వినిపించి, ఇగో నీ రికార్డు నా దగ్గర ఉంది బయట పెడతా, లేదంటే 100 కోట్లు ఇస్తావా 200 కోట్లు ఇస్తావా అంటే ఇది ఏంది స్కామ్ కాదా? ఇది మనీ లాండరింగ్ కాదా? ఇది దొంగతనం కాదా? ఇది దోపిడీతనం కాదా అనేది ఇలా తెలంగాణ ప్రజలు కేటీఆర్ని అడుగుతున్నారు. కేటీఆర్ అంత సింపుల్గా కొట్టిపారేసిండు. ఏముంది ట్యాపింగ్ పెద్ద సమస్య అని అంటే రేపో మాపో ఆయన మెడకు ఉచ్చు పడబోతుంది అనేది దాని అర్థం. దాన్ని చాలా తక్కువ చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఏముందన్నట్టు ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మొత్తానికైతే డీసీపీ కూడా ఉండట, నాన్ క్యాడర్ ఆఫీసరు, హైయెస్ట్ పోస్ట్ ఇచ్చారట ఆయనకి. ఆయన కేసీఆర్ కుటుంబానికి సమీప బంధువట. ఈ వార్ రూములు, ఈ కథలు ఇవన్నీ బయట రావాలి. వాస్తవంగా ఎవడోని బెదిరించారు, ఎంత వసూలు చేశారు, ఆ వసూలు చేసిన తర్వాత కక్కిస్తే అప్పుడు తెలుస్తుంది అది ఫోన్ ట్యాపింగ్ లంగల దొంగల, ఏ లంగలకు చేసిండు ఏ దొంగలకు చేసిండని. ఇంకోటి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడికి టికెట్, నిజామాబాద్కు జీవన్ రెడ్డి, మెదక్ నీలమ్మధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణాకి ఛాన్స్. 4 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఇంకా పెండింగ్లోనే. మరి ఇంకా 31 నాడు అనౌన్స్ అవుతాయి అంటున్నారు. ఆ 4 మార్చి 31 కల్లా వాటికి కూడా వస్తాయని చూడాలి ఏం జరిగిందో. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన విశేషం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.